పరీక్షలో భారీగా అవకతవకలు కుంభకోణం జరిగాయని మాజీ మంత్రి గుడివాడ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలు, గత వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ నియామకాలపై ఏకకాలంలో సిబిఐ విచారణ వేయాలని వైఎస్ జగన్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక పారిపోయిన చంద్రబాబు, లోకేష్ వస్తాయి. మీ మీద వచ్చినటువంటి ఆరోపణల్ని వీటి నుంచి వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి ఒకటి ఛాలెంజ్ చేయడం చూసాం మనం. దాని మీద స్పందన లేదు. అదే రకంగా శాసనమండలిలో మా గౌరవ పార్టీ శాసనమండలి సభ్యులు, గౌరవ ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానీ మిగిలినటువంటి సభ్యులు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి దాన్ని కూడా సాహసం చేయలేదు. వీటన్నిటికీ వారికి అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే ఇటువంటి ప్రజాధనంతో పెట్టేటువంటి ఈ సభల్లో వారు ఈ ప్రసంగాల ద్వారా ప్రజల్ని, మరి ముఖ్యంగా వారు రాజకీయంగా తన కొడుకుని ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. ఇటువంటి సభల్లో ప్రతిపక్షంగా మా మీద విమర్శలు చేసి, మా నాయకుడి మీద విమర్శలు చేసి దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి తాపత్రమే కనబడుతుంది తప్ప సహజంగా ఒక జిల్లాకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందుల మీద ఏదన్నా ఒక ప్రకటన రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి ఆశిస్తూ ఉంటారు. దాని మీద ఎక్కడా కూడా వారు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. డిఎస్సిలో చాలా క్లియర్గా అవకతవకలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటాలో దాదాపు 372 మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఒక్కొక్క ఉద్యోగానికి దాదాపు 14 లక్షల రూపాయలు చెప్పిన బేరసారాలు జరిగినట్టు ఆడియో, వీడియో క్లిప్పింగ్లు దొరికినా ఎందుకు ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయడానికి వెనకడుగు వేస్తా ఉంది? దీన్ని ప్రభుత్వం ఎందుకు సిబిఐకి లేఖ రాయడానికి వెనకడుగు వేస్తా ఉంది అంటే దానికి సమాధానం చెప్పరు. రెండోది, నేరుగా టీచర్లు స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి 372 మందికి స్పోర్ట్స్ కోటా ద్వారా డైరెక్ట్గా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తే దాని మీద విద్యాశాఖ మంత్రి మాట్లాడు, స్పందన ఉండదు. దాని మీద వచ్చినటువంటి ఆరోపణలకి సమాధానం చెప్పేటువంటి సాహసం చేయడు. ఒక ఉద్యోగం కోసం 14 లక్షల రూపాయలు బేరం ఆడుతూ ఆడియో, వీడియో క్లిప్పింగ్లు వస్తే అడ్డంగా దొరికిపోతే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో, అసెంబ్లీలో అన్ని రిమాండ్కి పంపించామని చెప్తారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినటువంటి వ్యక్తిని రిమాండ్కి పంపించామని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు అబద్ధాలు చెప్తారు. ఒక పక్క ఉద్యోగాలు అమ్ముకొని, ఒక పక్క స్పోర్ట్స్ కోటాలో నేరుగా ఉద్యోగాలు ఇచ్చేసి, ఒక పక్క పేపర్ లీకేజ్, మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యవస్థలో ఏదైతే ఈ పరీక్షలు పెట్టేటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థలో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి స్టేట్ ఫస్ట్ వస్తే ఆయన వెరిఫికేషన్కి రాడు, ఉద్యోగం తీసుకోడు. ఎందుకంటే ఆయనకు పేపర్ ఏంటో తెలుసు కాబట్టి, పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి, సమాధానాలన్నీ తెలుసు కాబట్టి సరదాగా రాశాడు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు, ఉద్యోగాల్లో చేరడు. దానికి సమాధానం చెప్పరు. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సచివాలయ ఉద్యోగాలు 130,000 పోస్టులు తీసాం. ఏ జిల్లాకు ఆ జిల్లా 130,000 ఉద్యోగాలు తీస్తే కేవలం ఒక్కడు కూడా ఒక్క ఆరోపణ చేసేటువంటి సాహసం చేయలే. అది మా తాలూకా చిత్తశుద్ధి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వంలో ముఖ్యమంత్రిగా 130,000 ఉద్యోగాలు తీస్తే ఒక్క ఆరోపణ అంటే ఒక్క ఆరోపణ రాలా మా మీద. అది మా క్రెడిబిలిటీ. మేము వ్యవస్థల్ని ఆ రకంగా పనిచేయించేటువంటి కార్యక్రమం చేశాం. అంతా కలిపి 15,000 పోస్టులు తీస్తే మొత్తం అనేక ఆరోపణలు, 3 లక్షల మంది ఎపియర్ అయితే వాళ్ళ జీవితాలతో ఆడుకునేటువంటి కార్యక్రమం. పైపెచ్చు మళ్ళీ పివి సింధు గారికి ఆట ఆడితే ఇవ్వలేదా,
ఉద్యోగం అని చెప్పని అంటారు. పివి సింధు గారు ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మనకు ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. సహజంగా అటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది. కానీ మీరు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? ఈ విద్యాశాఖ మంత్రి తోడలుడు భరత్ సంతకాలు పెడితే ఇచ్చారు ఉద్యోగాలు. మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ సహచర శాసనసభ్యుడు కోన రవికుమార్ గారు సంతకం పెడితే ఇచ్చారు ఉద్యోగాలు. అని వీళ్ళు ఏమన్నా ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులా ఏంటి? వీళ్ళు ఏమన్నా ఒకళ్ళు సాఫ్ట్ బాల్ అని, ఒకళ్ళు జూడో అని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లేనటువంటి వ్యక్తులు తీసుకొని వచ్చి వారు సర్టిఫికేట్లు ఇస్తే మీరు దానికి ఒకటో రెండో జీవోలు, జీవో నంబర్ 23 అని, జీవో నంబర్ 56 అని చెప్పి 2 జీవోలు ఇచ్చి గేట్లు తెరిచి మీకు కావాల్సినటువంటి వ్యక్తులందరితో మీరు అప్లై చేయించి మళ్ళీ తక్షణమే మీకు కావాల్సిన వాళ్ళందరూ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో జీవో తీసుకొని వచ్చి ఇక్కడతో క్లోజ్ అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసి 372 మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది ఇంత క్లియర్గా ఉన్న తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతా ఉంటే సిబిఐ ఎంక్వైరీకి మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు వెనకడుగేస్తా ఉన్నారు? దానికి ఈ సభలు ఎందుకు, ఈ సమావేశాలు ఎందుకు, ఈ ఆరోపణలు ఎందుకు, ఈ రాజకీయ ఉపన్యాసాలు ఎందుకు, ఇంత ప్రభుత్వ ఖర్చు వృధా చేయడం ఎందుకు? మీ కొడుకుని కాపాడుకునేటువంటి దానికి ఈ తాపత్రయం దేనికి? చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి అక్కడ ఏం మాట్లాడతారు మీరు?